గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ గురుభ్యో నమః. రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. నేటి వరకు బాలకాండ 41 భాగాలకు చెప్పుకున్నాం. ఈరోజు 42వ భాగం చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వాల్మీకి మనిషిని ప్రార్థన చేసుకుందాం. పూజంతం రామరామేతి మధురం మధురాక్షరం ఆరోగ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం ఆంజనేయం మహావీరం బ్రహ్మవిష్ణు శివాత్మకం తరుణార్క ప్రభంశాంతం ఆంజనేయం నమామ్యం. సమర్థగురు సాయినాథ్ మహారాజ్ की जय. భాగీరథి నది దాటారు. రామలక్ష్మణులు ఇద్దరు కూడా విశ్వామిత్రుడితో వెళ్తున్నారు. దాటిన తర్వాత ఎటువంటి కష్టమైన అడవి ప్రాంతం వచ్చింది. ఈల పురుగుల గుంపు చేత గోల చేయబడుతూ ఉన్నదట. లోపల ప్రవేశించారు. భయం కలిగించే క్రూరమైన మృగాలు, భీకరంగా రేచే పక్షులు, ఇవన్నీ మరి సింహాలు, పులులు, అడవి పక్షులు, ఇవన్నీ ఉన్న అడవి అది. అంతేకాదు ఎన్నో భయంకరమైన పెద్ద పెద్దగా పెరిగిన చెట్లు. దాన్ని చూసి అన్నాడు విశ్వామిత్రుడు, నాయనా దీని సంగతి చెప్తాను విను. ఈ వనం సంగతి ఇది పూర్వం దేవ నిర్మితమైన భవనాలతో తొలతూగేదయ్యా. 2 నగరాలు, జంట నగరాలు ఉండేవి ఇక్కడ. మలదము, కరుషము అనే నగరాలు ఉండేవి ఈ ప్రదేశంలో. అయితే ఈ ప్రదేశం ఎట్లా అంత గొప్ప నగరాలుగా ఏర్పడిందంటే, ఇంద్రుడు వృత్రాసురుణ్ణి చంపిన తర్వాత దేవతలు, ఋషులు అందరూ అతడి యొక్క బ్రహ్మహత్య పాతకం పోగొట్టడానికి, వృత్రాసురుడు అనేవాడు కూడా బ్రాహ్మణుడే. ఎలా అసురులందరూ రాక్షసులు కానీ దేవతలు కానీ కశ్యప ప్రజాపతికి పుట్టినవాళ్లే, బ్రాహ్మణుడికి పుట్టినవాళ్లే. కాబట్టి బ్రహ్మహత్య పాతకం అంటుకుంటే దాన్ని పోగొట్టడానికి ఈ ప్రదేశంలో ఆయనకి మంగళ జల కలశాలతో స్నానం చేయించారయ్యా. అతని యొక్క అశుచిత్వాన్ని ఇక్కడ విడిపించారు ఈ ప్రదేశంలో. అంత గొప్ప ప్రదేశం కాబట్టి దానికి వరం ఇచ్చాడు ఆ ఇంద్రుడు. మంచి నగరాలుగా ఆ ప్రదేశం తయారవ్వాలని. అప్పటి నుంచి ఇది మలద, కరుష నామాలతో ధనధాన్య సమృద్ధమై లోకంలో కీర్తి పొందినాయి. అయితే కొంతకాలానికి ఏమైందయ్యా అంటే, 1000 ఏనుగుల బలం కలదై ఒక యక్షిని పుట్టింది. సుందుడికి భార్య అయింది ఆమె. వాళ్ళిద్దరికీ తాటకనే రాక్షసు పుట్టింది. తాటక కాదు, సుందుడికి భార్య అయింది. ఆమె ఎవరో కాదు, ఆ యక్షిని తాటక. సుందుడి భార్య తాటక సుమా. అయితే దేవేంద్రుడితో సమానమైన పరాక్రమం గల మారీచుడు పుట్టాడు వాళ్ళిద్దరికీ, రాక్షసుడు. ప్రజలను భయపడుతూ వచ్చాడు. ఈ తాటక కూడా ఈ 2 దేశాలని కూడా పాడు చేసేసింది. అప్పుడు అడిగాడు రాముడు, ఈ యక్షిణులకి అంత బలం ఉండదంటారు కదా, ఎలా వచ్చింది ఆ బలం యక్షిణికి అంటే ఆయన చెప్తున్నాడు విశ్వామిత్రుల వారు, రామా పూర్వం సుకేతుడనే ఒక యక్షుడు ఉండేవాడయ్యా. మంచి ఆచారవది పాటించేవాడు. బిడ్డలు లేక తపస్సు చేశాడు. తపస్సుకు మెచ్చిన బ్రహ్మ ఇదిగో ఈ అమ్మాయిని ఇచ్చాడు ఆయనకి కూతురుగా. 1000 ఏనుగుల బలం కూడా ఇచ్చాడు ఆమెకి. కొడుకును మాత్రం ఇవ్వలేదు. అలా ఆమె తండ్రి దగ్గర పెరుగుతూ ఈ సుందుడికి భార్య అయింది. కొంతకాలానికి
ఆ తాటక మారీచుడనే కుమారుణ్ణి కనింది. వాడు శాపం వల్ల రాక్షసుడయ్యాడు. సుందుడేమో అగస్త్యుడి చేత చంపబడ్డాడు. అప్పుడు అది తాటక తన కుమారుడైన మారీచుడితో కలిసి బెదిరించింది అగస్త్యుణ్ణి. తినటానికి సన్నద్ధమై వస్తూ ఉంటే ఆమెను చూచిన ఆ మహా ముని అగస్త్య మహర్షి రాక్షసుడు కమ్మని శపించాడు. తాటకిని మారీచుడిని కూడా, అంటే కొడుకుని తీసుకొని వచ్చింది తినడానికి. ఇక నుండి ఈ యక్షరూపం నీకు పోయి భయంకరమైన స్వరూపం కలుగుతుందని శపించాడు కూడాను. అలా ఈ పవిత్ర వనం అంతా కూడా ఆ తాటక రాక్షసి నిర్మానుష్యం చేసేసిందయ్యా. రామా, నువ్వు దాన్ని చంపాలి అంటూ కొన్ని, అంటే స్త్రీని చంపడం కూడదని శాస్త్రం చెప్తుంది కదా అని అంటావేమో నువ్వు ఏమాత్రం సందేహించవద్దు. ప్రజారక్షణే నీ కర్తవ్యం సుమా. పూర్వం దేవేంద్రుడు కూడా భూదేవినే చంపడానికి వచ్చిన మంధర అనే విరోచనుడి కూతురుని చంపాడని విన్నామయ్యా. అలానే శుక్రుని తల్లి అయిన భృగు మహర్షి భార్యను విష్ణువు నిస్సంకోచంగా చంపాడు. కాబట్టి నువ్వు ఈ తాటకిని ఏమాత్రం వదలద్దు, దీన్ని చంపాలి అని విశ్వామిత్రుడు చెప్పాడు. ఇక్కడ ఆపుతాం మనం. రేపు కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు.